ల్యాండ్ టైటిలింగ్ పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇలాంటి చట్టం రావడం భూ కబ్జాలు చేసేవారికి ఇష్టం ఉండదని అన్నారు. ఇది భూములను రక్షించే చట్టం అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నారని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు వంటి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉందని, ఇది ఇంకా అమల్లోకి రాలేదని సజ్జల స్పష్టం చేశారు. ఇప్పుడున్న చట్టంతో ల్యాండ్ గ్రాబింగ్ కు అవకాశం ఉండేదని, దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నది చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులేనని సజ్జల ఆరోపించారు. సిఆర్డీఏ పరిధిలోని అసైన్డ్ భూములను డీమ్డ్ మ్యూటేషన్ పేరుతో కాజేశారని, మళ్లీ అలాంటి అరాచకాలు రావాలని టీడీపీ కోరుకుంటోందని అన్నారు. ఇలాంటి వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విమర్శిస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. అలాగే ఫ్యూచర్లో దాని మీద ఎవరైనా అమ్మాలనుకుంటే అమ్మవాడికి, అన్నిటికంటే ముఖ్యంగా తర్వాత కొనాలనుకునేవాడికి ఓ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లోనే దీంట్లో ఈ మీద ఇన్ని లిటిగేషన్లు ఉన్నాయి, దీని మీద ఇది పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని తీసుకోవచ్చు అనేది ఒక జస్ట్ అట్ ఎ గ్లాన్స్ తెలిసిపోయే రకంగా మనం స్టెప్స్ ముందుకేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే మన కరెన్సీ ప్రింట్ చేసే వీటి దగ్గర నుంచి, అంటే దాన్ని ఇచ్చేయడానికి అవకాశం లేదు, మార్చడానికి అవకాశం లేదు, మన పూర్వం ఉన్న పాస్బుక్ లాగా కాకుండా పక్కాగా దానికి ఈవెన్ క్యూఆర్ కోడ్ అవి కూడా పెట్టే స్కోప్ ఇచ్చి స్కానింగ్ అన్ని చేసి, అంటే దాంట్లో ఒక్కసారి ఇదైన తర్వాత ఒక ఆస్తిలాగా పర్ఫెక్ట్ ఆస్తిలాగా చేస్తూ అది ఇచ్చారు. ఇన్ని విప్లవాత్మక వీటిని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ తీసుకుంటారు. అందుకోసం అది పెట్టారు. అది ఒక ఇష్యూ ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఫుల్ ప్రూఫ్గా తయారు చేయడానికి ఇది చేస్తుంటే దీంట్లో అసలు మీరు ఆలోచించండి మీడియా వాళ్ళు. ఇప్పుడున్న సిస్టంలో వివాదాలకు అవకతవకలకు అవకాశం ఉందా? దీని నుంచి సింగిల్ డాక్యుమెంట్ ఒకటి తీసుకొచ్చేసాంట్లో దాంట్లో అలా దానికి అవకాశం ఉంటుందా? నీకు ఆ సింగిల్ డాక్యుమెంట్ లేకపోవడం కూడా తప్పంటాడు. ఇది ఈరోజు ఆ చట్టం మాత్రమే అయింది తప్ప ఇంకా దానికి సంబంధించిన రూల్స్ కానీ ఫ్రేమ్ కాలేదు, ప్రొసీజరల్ రివ్యూ ఫ్రేమ్ కాలేదు. దానికంటే ముఖ్యంగా సమగ్ర భూ సర్వే పూర్తి అయిన తర్వాతనే ఇది వస్తుంది. ఎందుకంటే అది రాకుండా దీనికి వాల్యూ